అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిజిషియన్, డయాబెటీస్ కౌన్సిలర్, అలానే కన్సల్టెంట్ డాక్టర్ గంగా కిరణ్ గారు. నమస్తే డాక్టర్. ఈ మధ్య కాలంలో మనం ఒక 10 మందిని తీసుకుంటే 7 నుంచి 8 మంది డయాబెటిక్ పేషెంట్సే. అవుననండి, కాదనండి? ఒక రకంగా చెప్పాలంటే కాస్త ఇబ్బందికరమే. అయితే మనం ఈ డయాబెటిక్ పేషెంట్స్లో రకరకాలవి చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ న్యూరోపతి అని వింటూ ఉన్నాం. అందరికీ వస్తుందని నేను అనను, బట్ కొంతమంది అయితే సఫర్ అవుతున్నారుగా. ఇప్పుడు 7 నుంచి 8 మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉండలో కనీసం అందులో ఒక్కరు ఇద్దరైనా ఈ న్యూరోపతితో బాధపడుతున్నారుగా. అంటే కొన్ని సందర్భాలు అనిపిస్తుంది వాళ్ళేం తప్పు చేశారని, వాళ్ళేం పాపం చేశారని. సో వాళ్ళకి ఇవ్వాల్సిన మెసేజ్ కూడా మనం ఇవ్వాలి, లైక్ పాజిటివ్గానే, అంటే భయపడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాబెటిక్ న్యూరోపతి కోసం చెప్తారా? డెఫినెట్లీ. సో ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి కేవలం డయాబెటీస్ ఉన్న వారిలోనే వస్తుందని కాదు, డయాబెటీస్ లేని వారిలో కూడా రావచ్చు. లైక్ విటమిన్ బి సివియర్ డెఫిషియన్సీ ఉన్న వారిలో రావచ్చు. అండ్ కంప్లీట్ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే రోజుకి 14, 10, 16 గంటలు కూర్చొనే పనిచేస్తూ పాదాలకి రక్త ప్రవాహం సరిపోక న్యూరోపతి. బి కాంప్లెక్స్ డెఫిషియన్సీలో కూడా పోషక విలువలు అందకనేగా. అవును. డయాబెటీస్లో హై షుగర్ ఉంచుకొని, షుగర్స్ ఉన్నాయని తెలిసిన కొత్తల్లో షుగర్స్ హైగా ఉన్నప్పటికీ, అంటే అందరికీ హై ఉండవు, బట్ ఎవరికో హై షుగర్స్ ఉండింటాయిగా, అప్పుడు సిమ్టమ్స్ ఉండవు. ఇటీవలే డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి పెద్దగా సిమ్టమ్స్ ఉండవు. నాకు 300 ఉన్నా కూడా నేను బాగున్నానే అనేటట్టుగా ఉంటారు. 400 ఉన్నా కూడా నాకు ఎటువంటి లక్షణాలు ఏం లేవే అనుకుంటూ ఉంటారు. సో ఆ సందర్భాలలో ఏమవుతాయి, నరాలు డ్యామేజ్ అవుతాయి. ముఖ్యంగా గుండె నుంచి దూరంగా ఉన్న ప్రదేశం ఏంటి, కాళ్ళు, పాదాలు. పాదాలలో చివరి వరకు నరాలు ఉంటాయిగా, నర్వ్స్, బ్లడ్ సప్లై, క్యాపిలరీస్, వెజల్స్ ఉంటాయిగా. సో ఆ చివరి రక్తం పైప్ లైన్, సన్న పైప్ లైన్ వరకు రక్తం వెళ్ళి మళ్ళీ తిరిగి గుండెకి రావాలి. ఇప్పుడు మెయిన్ రోడ్లో, రింగ్ రోడ్లో ట్రాఫిక్ స్పీడ్గా పోతూ ఉంటుందండి, బట్ ఎక్కడో సందులో లోపల సందికి తిరిగిపోతే అక్కడ ట్రాఫిక్ సన్నగా స్లోగా పోతూ ఉంటుందిగా. అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. అంటే అప్పటికప్పుడు నాకేం కాదులే, నేను బాగానే ఉన్నానులే అని అనుకుంటాం, కానీ లోపల జరగాల్సిన డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా బయటకు మనకు కనిపించట్లేదు. అంతే చక్రవడ్డీల రూపంలో ఏదో ఒక రోజు అన్ని బయటపడతాయండి. డెఫినెట్లీ బ్లడ్ ఫ్లోని పెంచడానికి ఏంటి అందరికి తెలిసిన మార్గం, ఎక్సర్సైజ్. వాకింగ్ చేసినప్పుడు బ్లడ్ ఆటోమేటిక్గా స్పీడ్గా వెళ్తుంది, కూర్చున్నప్పుడు స్లో అవుతుంది. అంతే. సో గతంలో నడిచేవాళ్ళం, పడుకుండేవాళ్ళం, పని చేసుకునేవాళ్ళం, ఎప్పుడన్నా రోజు కూర్చుండేవాళ్ళం. ఇప్పుడు రోజంతా కూర్చుంటున్నాం. పడుకోవటం కూడా తక్కువే, నడవటం మరీ తక్కువ. మీరు కారులోనూ కూర్చుండే, బైక్లోనూ కూర్చుండే. ఓకే, ఇటీవల మనకు మెట్రోలో కానీ లేకుంటే బస్సులో రోజు నిలబడుకుంటున్నాం, బట్ నిలబడుకున్నప్పుడు కూడా పాదానికి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు. మళ్ళీ పాదం ఎక్సర్సైజ్ ఉండాలి. వాకింగ్ ఉన్నప్పుడు, ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు, సైక్లింగ్ ఉన్నప్పుడే మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. సో డయాబెటీస్ హై ఉన్నప్పుడు రక్తం చిక్కబడి రక్త ప్రవాహన ఇబ్బంది ఉంటుంది, కాబట్టి ఆ నరాలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా డయాబెటీస్లో హై షుగర్ పెట్టుకున్నప్పుడు అదొక ఇన్ఫ్లమేటరీ స్టేటస్, అంటే ఒక వాపు లాంటి ఇదనమాట సిచ్యువేషన్. అది ఒక దెబ్బ తగిలితే వాపు వస్తుంది కదా. సో హై షుగర్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఎన్ ఇన్ఫ్లమేటరీ స్టేటస్. సాధారణంగా మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ కనుక పేషెంట్స్ కలిశారనుకోండి, ఇవన్నిటి గురించి మీరు ముందే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు, కాబట్టి ఆ పాయింట్ని వీళ్ళు అంటే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన పని లేకుండానే అదృష్టవంతులే. బట్ కొంతమంది ఉంటారు అసలు ఇలాంటిది ఒకటి వస్తుందనే వాళ్ళకి తెలియదు. కరెక్ట్గా చెప్పారు, అదే జరుగుతుంది. లక్షణాలు ఎలా చూడొచ్చు అంటారు? లక్షణాల వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ చేయకండి. ఇప్పుడు చాలా సందర్భాలలో నా దగ్గర ఇప్పుడు ఒక 4 షుగర్ పెట్టుకుని ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది మాత్రలు కావచ్చు, లేదా ఇన్సులిన్ అవసరం ఉంటే ఇన్సులిన్ కావచ్చు. సో ఫస్ట్ పేషెంట్ మాత్రన్నా, సార్ నాకు మాత్ర లేకుండా ట్రై చేయండి అని అంటారు. ఒకవేళ ఇన్సులిన్ పెట్టాలన్నా సరే ఇన్సులిన్ వద్దు సార్ అని అంటారు. ఎందుకు? అక్కడ నిజంగా నొప్పి సమస్య ఉంటే, సార్ నాకు అదేదో పెట్టండి సార్, ఆ సూది ఏదో నాకు ఏంటి సార్, నా ప్రాణం కాపాడండి అంటారు. మీరు ఊర్లలో చూడండి, ఉన్న వాటికి లేని వాటికి అన్నిటికీ ఆ ఎర్ర సూదే, ఎల్లో సూది పడుతుంది ముందు. వాడు సూది పడితే కానీ డాక్టర్కి 10 రూపాయలు 50 రూపాయలు ఇవ్వడు ఒకప్పుడు. బట్ ఇప్పుడు ఏమైంది, అందుకని దీన్ని ఏ సిమ్టమాటిక్ కండిషన్ అంటాం. బిగినింగ్లో సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ఫస్ట్లో ఉండవు లక్షణాలు, అందుకే మేము మొత్తుకుంటాం పేషెంట్తో, నాయన చెప్పిన మాట నువ్వు రేపు షుగర్ తగ్గిపోయిన తర్వాత, నార్మల్కి వచ్చిన తర్వాత నువ్వు ఎలా చెప్తే నేను వింటా. బట్ ఇప్పుడు షుగర్ ఎక్కువ ఉంది కాబట్టి
నువ్వు పేషెంట్ కాబట్టి నాది పెత్తనం, నేను చెప్పిన మందులు ఫస్ట్ కరెక్ట్గా వాడు, తగ్గించుకున్న తర్వాత నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా, బట్ ఆ అర్హతకు నువ్వు రా అని చెప్పి అంటాం. సో ఎప్పుడైతే షుగర్స్ కంట్రోల్కి వస్తాయో రక్తం ఒక విస్కాసిటీ తగ్గుతుంది. విస్కాసిటీ అంటే రక్తం పల్చబడటం జరుగుతుంది షుగర్స్ తగ్గితే. షుగర్స్ పెరిగితే రక్తం చిక్కబడుతుంది. సో చిక్కబడిన రక్తం ప్రవహించలేదు, గుండెకి కూడా లోడు, కిడ్నీలకు ఫిల్టర్ చేయడానికి కూడా లోడే థిక్నెస్ వల్ల. మళ్ళీ రక్తం పలచబడింది అనుకోండి షుగర్ తగ్గటం వల్ల, సార్ నేను రక్తం పలచబట్టడానికి మాత్రం ఒకటి వేసుకుంటున్నాను సార్ అంటారు. నాయన సంతోషం, బట్ షుగర్ కంట్రోల్లో ఉండి ఆ మాత్ర వేసుకున్నప్పుడు అది బాగా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు ఈ డయాబెటిక్ ఉన్నవాళ్ళ పేషెంట్స్ అందరికీ ఈ న్యూరోపతి వచ్చే అవకాశాలు ఉన్నాయా? లేదు మేడం, చాలా తక్కువ సందర్భాలలోనే. ముఖ్యంగా డయాబెటీస్ని నిర్లక్ష్యం చేసి, డయాబెటీస్ వచ్చిన కొత్తల్లో షుగర్స్ కంట్రోల్ చేయడానికి ఎక్కువగా ఆలస్యం చేసినప్పుడు, లేదా డయాబెటీస్ తనకు వచ్చి ఎక్కువ కాలం ఉంటుంది, దీర్ఘకాలం ఎక్కువ ఉంటుంది. అంటే షుగర్స్ వచ్చి 10-20 సంవత్సరాలు కాదు, 30-40 సంవత్సరాలు ఉంటుంది. ఈ 30-40 సంవత్సరాలలో తన మంచి కంట్రోల్లో ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో షుగర్స్ ఫ్లక్చువేషన్స్ అవ్వటము, లేదా డాక్టర్ దొరకో, మందులు అవైలబిలిటీ లేకో, ఏదో కొద్ది కాలం షుగర్స్ పెరుగుంటాయి, ఆ కాలంలో మళ్ళీ డ్యామేజ్ జరుగుతుంది. సో ఎక్కువ కాలంగా షుగర్ ఉండి అలా న్యూరోపతి రావచ్చు. 5 సంవత్సరాలు అయింది షుగర్ వచ్చి, ఆల్రెడీ న్యూరోపతి వచ్చిందంటే వీళ్ళు నిర్లక్ష్యం బాగా చేశారు. ఇప్పుడు మనం మేల్ ఫీమేల్ ఈ జెండర్ చూసినట్లయితే ఎవరిలో తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? స్మోకింగ్ కూడా చేస్తూ ఉన్నట్లయితే మేల్స్లో డయాబెటిక్ న్యూరోపతి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కొంచెం ఫాస్ట్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేడీస్లో యాక్చువల్గా న్యూరోపతి సిమ్టమ్స్ ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. మగవాళ్ళ కంటే లేడీస్ ఎక్కువ చెప్తూ ఉంటారు కంప్లైంట్. సార్ నాకు పాదాలు పొడిచినట్టు ఉంటున్నాయి సార్, సూదులు పొడిచినట్టు ఉంటాయి సార్, లేదా చల్లగా ఐస్ మీద కాళ్ళు పెట్టినట్టు ఉంటాయి, లేదా మంటల మీద కాళ్ళు పెట్టినట్టు ఉంటుందనో, లేదా కాళ్ళు బరువెక్కిపోయినాయనో, లేదా పాదం నేను పరుపు మీద పెట్టానా నేల మీద పెట్టానా తెలియట్లేదనో, లేదా ఇటీవల నాకు చిన్నది రాయి గుచ్చుకునింది సార్, గుచ్చుకున్న విషయం కూడా నాకు తెలియలేదు, అది పుండైన తర్వాత తెలిసింది సార్ అని చెప్తారు. అంటే మగవాళ్ళలో కూడా ఉంటాయి సేమే, బట్ లేడీస్లో కొంచెం ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు, మళ్ళీ సిట్టింగ్ టైం ఎక్కువైంది లేడీస్కి కూడా ఇంట్లో, ప్లస్ ప్రత్యేకంగా వీళ్ళు వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడం కూడా తక్కువ, ప్లస్ షుగర్స్ లేడీస్లో ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇటీవల కొంచెం మారుతుంది, వాళ్ళు కూడా ఇంట్లోనే గ్లూకోమీటర్ ఉంది కాబట్టి చెక్ చేసుకోవటం, డాక్టర్ని కలవాలని చెప్పి అనటం, ప్లస్ ఈ ఆన్లైన్ కన్సల్టేషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అప్రమత్తం అవటం జరుగుతుంది. సో ఎవరికైనా రావచ్చు అండి ఫస్ట్ పాయింట్. బట్ మగవారిలో స్మోకింగ్ కూడా ఉన్నట్లయితే వీళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆడవారిలో బరువు ఎక్కువగా ఉండి కదలిక తక్కువగా ఉండి షుగర్స్ కూడా వీళ్ళకి మధ్యలో అన్కంట్రోల్డ్ ఉండింటే వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుందాం. బట్ అట్ ద సేమ్ టైం చాలా ఎక్కువ కాలంగా షుగర్ ఉండి ఎటువంటి న్యూరోపతి సిమ్టమ్స్ లేని వారు సంఖ్య కూడా చాలా మంది బాగున్నారు. నా దగ్గర పేషెంట్స్ వాళ్ళకి 40 వయసులో షుగర్ వచ్చి ఇప్పుడు వాళ్ళు 90 వయసు దాటుతూ ఇప్పటికి కూడా ఎటువంటి న్యూరోపతి లేకుండా బాగున్న పేషెంట్స్ ఉన్నారు. అంటే మీరు ఇచ్చిన మందులు సక్రమంగా వాడారు అని అంటే మందులతో పాటు జీవనశైలి విధానం, మంచి లైఫ్. వాళ్ళ ఊర్లో పంతులు గారు స్కూలు ఉన్నంత వరకు, రిటైర్ కానంత వరకు సైకిల్ దొక్కి స్కూలుకి సైకిల్లో వెళ్ళి సైకిల్లో వచ్చారు. పిల్లలు మనవాళ్ళు అందరూ పుట్టారు, పెరిగారు, వాళ్ళు వాళ్ళ ఊర్లలో స్థిరపడ్డారు, మంచిగా వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అయినా ఈయన సైకిల్ వదల, రిటైర్ అయిన తర్వాత అయినా సరే ఆ స్కూల్ ప్లే గ్రౌండ్కి పోయి వాకింగ్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని వస్తున్నారు. అదేవిధంగా పొలాలు ఉన్నాయి. ఇదివరకు అయితే టీచర్గా పనిచేసిన రోజుల్లో కౌలుకి ఇచ్చారు, ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కొన్ని ఎకరాలు వెనక్కి తీసుకొని సొంత వ్యవసాయం చేసుకుంటున్నారు, నలుగురికి సహాయపడుతున్నారు, ఊర్లో గుడి కానీ లేదా ఇంకేదైనా కానీ ఆధ్యాత్మిక సేవల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, అందరితో సరదాగా ఉంటారు, పాజిటివ్గా ఉంటారు. డాక్టర్ చెప్పిన డే టు టైం క్రమం తప్పకుండా వీలైతే వచ్చి చూపించుకోవటం, మందులు కూడా మీరు అన్నట్లుగా పద్ధతిగా వాడుకోవటం, డోసులు పెంచాల్సిన అవసరం వస్తే కాస్త పెంచుకోవటం, మళ్ళీ కంట్రోల్ బాగున్నట్లయితే కాస్త తగ్గించుకోవటం, ప్లస్ పాజిటివ్ అటిట్యూడ్. మందుల గురించి రకరకాల అపోహలు ఉంటాయి డాక్టర్, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయేమో, ఎలాంటి మందులు ఉన్నాయి? మేడం, సైడ్ ఎఫెక్ట్స్ నిజంగా పేషెంట్స్కి ఏ మందు వాడితే ఏ సైడ్ ఎఫెక్ట్ వస్తుందని ఎవరు ఇటీవల ప్రచారాలు చేస్తున్నారు, దాన్ని చూసి వీళ్ళు భయపడుతున్నారు. అర్థమవుతుంది మీకు?
యాక్చువల్గా మందుల్లో సైడ్ ఎఫెక్ట్ వచ్చిన వాళ్ళకంటే మెజారిటీ అందరూ బాగున్న వాళ్ళేగా. Right. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు డాక్టర్తో డిస్కషన్ చేయండి. Yes. మందులు ఏదైనా పడకపోతే డాక్టర్కి చెప్పండి. కాబట్టి దానికి అటు ఇటు ఆయన అడ్జస్ట్మెంట్ సో చేసుకుంటారు. కొన్ని ఎట్లయినా ఉంటుంది, బట్ మన బాడీ తత్వాన్ని బట్టి అవును, లేకపోతే మన ఇదిని బట్టి మాత్రమే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో డాక్టర్స్ తెలుసు కాబట్టి మన Exact. షుగర్ని కంట్రోల్లో పెట్టుకుని ఇంతక్కడ మీరు అన్నట్టు సో సరైన లైఫ్ స్టైల్ని లీడ్ చేయగలిగినట్లయితే ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు న్యూరోపతిలో కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, కానీ ఆ మెడిసిన్స్ బాగా పనిచేయాలంటే షుగర్స్ ఫస్ట్ మంచి కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్లో నువ్వు ఉండాలి. షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోకుండా న్యూరోపతి మెడిసిన్స్ మాత్రం వాడినంత మాత్రాన పెద్ద ఫలితాలు ఉండవు. రైట్ డాక్టర్. ప్లస్ నిరుత్సాహం వస్తుంది. ఇంకా ఇంకా టెన్షన్ అరే వచ్చేస్తుంది. ఏంది ఇంత మంచి డాక్టర్ని కలిసి కూడా ఈ న్యూరోపతి మందులు వాడినా కూడా నాకు తగ్గలేదని బాధపడతారు. మనకి టెన్షన్ వచ్చేస్తుంది, మన పక్కన ఉన్న షుగర్ పేషెంట్లు ఉంటారు, వాళ్ళని కూడా టెన్షన్ పెట్టేస్తాం మనం. ఇంట్లో వాళ్ళు పాపం నిద్ర పట్టదండి రాత్రిలో. Yes, doctor. ఒక మనిషి పెద్ద మనిషికి నిద్ర పట్టకుండా ఉంటే ఈ మిగతా వాళ్ళు ఎలా నిద్రపోతారు చెప్పండి ఇంట్లో? లేదా వీళ్ళ పిల్లలు అమెరికాలోనూ ఆస్ట్రేలియాలో ఉన్నారనుకుందాం, ఎంత కష్టం. వాళ్ళు కరెక్ట్గా ఫోన్ చేసే వాళ్ళకి మార్నింగ్ పాపం ఇటు పడుకునే టైం, నాకు నిద్ర పట్టట్లేదు పాదాలన్నీ పొడుస్తున్నాయంటే వాడు అమెరికా పాపం లేచి ఇవన్నీ ఏం పోయి పని చేసుకుంటాడు చెప్పండి. డే అంతా ఇబ్బంది అయిపోతుంది. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్.